హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ నేతి మైసూర్ పాకుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ మైసూర్ పాకుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి శనగపిండిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపిండిని ఫ్రై చేసుకోవడం వల్ల మైసూర్ పాకు టేస్టీగా ఉంటుంది. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. శనగపిండిలోని పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. శనగపిండి బాగా వేగిన తర్వాత కమ్మని వాసన వస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి శనగపిండిని జాలిగరిటెలోకి వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మైసూర్ పాకు సాఫ్ట్గా ఉంటుంది. ఉండలు ఏమైనా ఉంటే స్పూన్తో మ్యాష్ చేస్తూ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక 1 కప్పు నెయ్యిని తీసుకొని అరకప్పు వరకు నెయ్యిని పిండిలో వేసుకొని విస్కర్తో లేదా స్పూన్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నెయ్యికి బదులుగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వాసన లేకుండా ఉంటుంది. మైసూర్ పాకు రుచిగా ఉంటుంది. ఇందులో అరకప్పు నెయ్యి అయితే సరిపోతుంది. మిగిలిన అరకప్పు నెయ్యిని పక్కన పెట్టుకొని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని కానీ ఇలా బేకింగ్ ట్రేని కానీ తీసుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని చుట్టూ నెయ్యిని అప్లై చేసుకోవాలి. లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు అడుగున వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 1 కప్పు పంచదారని వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్పు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని ఎక్కువగా వేసుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగేంత వరకు కలుపుతూ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం తొందరగానే వచ్చేస్తుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక కొంచెం పాకాన్ని తీసుకొని చూసుకోవాలి. చూడండి, ఇలా లేత తీగ పాకం రావాలి. ముదురు పాకం రాకూడదు. ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం నెయ్యి కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండిని మొత్తం ఒకేసారి పాకంలోకి వేసుకోవాలి. మనం ముందుగానే నెయ్యి కలిపి తీసుకుంటున్నాం కాబట్టి ముద్ద కట్టకుండా చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఈ శనగపిండి అంతా పాకంలో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగున మాడిపోతుంది. అంతా బాగా కలిసిన తర్వాత శనగపిండి ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడికేటప్పుడు అరకప్పు నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా నెయ్యితో వద్దు అనుకుంటే అరకప్పు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలా నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరొక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మనకి మైసూర్ పాకు దగ్గర పడి ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. నెయ్యి అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చివరగా మిగిలిన నెయ్యి అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. లేదంటే మాడిపోతుంది. టేస్ట్ కూడా మారిపోతుంది. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ కూడా అర్థం కాదు. నెయ్యి అంతా పీల్చుకొని బాగా దగ్గరగా అవుతుంది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ తెలుసుకోవాలి అంటే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని కొంచెం ఇలా చేతిలోకి తీసుకొని ఉండలా చేస్తే ఉండ అవ్వాలి. ఇలా వస్తే మనకి సాఫ్ట్ మైసూర్ పాక్కి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా బౌల్లోకి వేసుకున్నాక స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేస్తూ బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చాకుతో ఒకసారి అంచులను లూజ్ చేసుకోవాలి. మైసూర్ పాకు డిమోల్డ్ చేసుకోవడానికి పైన ఒక ప్లేట్ని పెట్టి రివర్స్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఈజీగా బౌల్ నుంచి సెపరేట్ అవుతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కావాలంటే వీటిని స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. షేప్ అనేది మనకి నచ్చినట్లుగా చేసుకోవచ్చు. అంతేనండి, సాఫ్ట్ ఘీ మైసూర్ పాకు రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లోనే సాఫ్ట్ మైసూర్ పాకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నెయ్యితో చేసుకుంటున్నాం కదా, చాలా రుచిగా ఉంటుంది. బయట దొరికే మైసూర్ పాకుని ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ మైసూర్ పాకుని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.